Om Sri Sai Ram. My humble salutations to my beloved Bhagwan, respected elders and my dear students. Hearty welcome to Abstract Algebra class, revision class. So we are discussing about model paper. Today and now I am going to explain about essay type questions. 9a. G comma dot is a finite abelian group with satisfying cancellation laws. Then show that G comma dot is question is G comma dot is a semi group satisfying cancellation laws. Then show that G comma dot is an abelian group. So G comma dot అన్నది పరిమిత అర్ధ సమూహము మరియు కొట్టివేత న్యాయాలు వర్తించిన ఎడల G comma dot సమూహము అని చూపండి. G పరిమిత అర్ధ సమూహం కనుక కేవలం రెండు ధర్మాలను మాత్రమే పాటిస్తుంది, అనగా సంవృత ధర్మాన్ని సహచర్య ధర్మాన్ని పాటిస్తుంది. మరియు జీలో కొట్టివేత న్యాయాలు వర్తిస్తున్నాయి, అనగా AB ఈక్వల్ టు AC ఇంప్లైస్ B ఈక్వల్ టు C. సిమిలర్లీ BA ఈజ్ ఈక్వల్ టు CA ఇంప్లైస్ B ఈజ్ ఈక్వల్ టు C. ఇప్పుడు క్లెయిమ్ ఏంటి? నిరూపణ. G comma dot సమూహం అని చూపించాలి. రెండు ధర్మాలు ఆల్రెడీ ఉన్నాయి కనుక జీలో తత్సమ మూలకము విలోమ మూలకము వ్యవస్థితమవుతుంది అని చూపించిన ఎడల G comma dot సమూహము అవుతుంది అని ఖచ్చితంగా చెప్పవచ్చు. G పరిమిత సమూహం కనుక జీలోని మూలకాలు A1 A2 ఎట్సెట్రా AN అని అనుకోండి. ఏ అనే ఒక జనరల్ మూలకాన్ని సాధారణ జీలో తీసుకున్నప్పుడు ఈ ఏ చేత ఆపరేట్ చేస్తే లెఫ్ట్ సైడ్ AA1 AA2 ఎట్సెట్రా AAN అన్నది ఏర్పడుతుంది. సో AAI అన్నది AAJకు సమానం అవుతుంది, అనగా AI ఈజ్ ఈక్వల్ టు AJ అయిపోతుంది కొట్టివేత న్యాయం ప్రకారం. కానీ AI ఈజ్ నాట్ ఈక్వల్ టు AG. AI ఈజ్ నాట్ ఈక్వల్ టు AJ కనుక సో ఆల్ దీస్ ఎలిమెంట్స్ AA1 AA2 ఎట్సెట్రా AN ఆర్ n distinct elements in G. So what is happening? A belongs to G implies ఒక ఎలిమెంట్ తీసుకున్నట్టయితే ఏ రూపంలో ఉంటుంది? AA1 లేదా AA2 లేదా AAN రూపంలో ఉండాలి. సో A ఈజ్ ఈక్వల్ టు AAI అవుతుంది. సో AI ఈజ్ ఈక్వల్ టు E. దట్ మీన్స్ ద ఐడెంటిటీ ఎగ్జిస్ట్ ఇన్ G. Now E is equal to AI belongs to G. So once again AI or E will be of the form AA1, AA2 or AAN. Let us say E is equal to A times AJ. Then automatically A inverse is nothing but AJ, which is an element of G. Therefore G comma dot is a group. So A యొక్క విలోమం ఇక్కడ వ్యవస్థితమవుతోంది కనుక G is equal to సమూహము అని చెప్పడానికి అవకాశం ఉంది. కనుక ఒక పరిమిత అర్ధ సమూహంలో కొట్టివేత న్యాయాలు వర్తించిన ఎడల G comma dot అన్నది సమూహం అని చూపడానికి వీలైంది. నెక్స్ట్ వీఆర్ హ్యావింగ్ 9b. G ఈక్వల్ టు Q మైనస్ G ఈజ్ ఈక్వల్ టు Q minus 1 comma plus circle is defined as A plus circle B equal to A plus B minus AB. Then show that G comma plus circle is an abelian group. G అన్నది ఒకటి కాని అకరణీయ సంఖ్యా సమితి అనుకుందాము. దీనిపై నిర్వచింపబడిన యుగ్మపరిక ప్లస్ సర్కిల్ A ప్లస్ సర్కిల్ B ఈక్వల్ టు A ప్లస్ B మైనస్ ABగా నిర్వచింపబడిన ఎడల G కామా ప్లస్ సర్కిల్ అన్నది ఒక వినిమయ సమూహము అని చూపండి. సో మొట్టమొదటగా ఈ ఇచ్చినటువంటి దత్త సమూహము ఒకటి కాని అకరణీయ సంఖ్యా సమితి మరియు ప్లస్ సర్కిల్ అన్నది ఏమవుతుందంటే A ప్లస్ B మైనస్ ABగా నిర్వచింపబడింది. ఇప్పుడు మనము ఈ G కమా ప్లస్ సర్కిల్ అన్నది వినిమయ సమూహం అని చూపిద్దాం. మొట్టమొదటి ధర్మము సంవృత ధర్మము, క్లోజర్ ప్రాపర్టీ. A కమా B బిలాంగ్స్ టు G అంటే ఏంటి? ఏను బీలు ఒకటి కాని అకరణీయ సంఖ్యలు కనుక A ప్లస్ B కమా ABలు కూడా ఒకటి కాని అకరణీయ సంఖ్యలు అవుతుంది. వీటి డిఫరెన్స్ కూడా ఒక అకరణీయ సంఖ్య అవుతుంది. కానీ ఇది జీకు చెందాలి అంటే ఒకటి కాని అకరణీయ సంఖ్య కావాలి.
అంటే వీటి యొక్క అవుట్పుట్ ఒకటి కాకూడదు. ఒకవేళ ఏ ప్లస్ బి మైనస్ ఏబి అన్నది ఒకటైతే బి కామన్ తీసినప్పుడు బి టైమ్స్ 1 మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ఏ అవుతుంది. అనగా బి ఈక్వల్ టు 1 మైనస్ ఏ డివైడెడ్ బై 1 మైనస్ ఏ దట్ ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. ఇది నిజం కాదు. ఎందువల్ల బి అన్నది జీలో ఉంది అంటే బి అన్నది ఒకటి కాని అకరణీయ సంఖ్య. సో మన భావం తప్పు. అంటే అవుట్పుట్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఒకటికి సమానం కాదు. అనగా ఏ ప్లస్ బి మైనస్ ఏబి అన్నది క్యూ మైనస్ సింగిల్టన్ సెట్ 1లో ఉంటుంది. అనగా ఏ ప్లస్ బి మైనస్ ఏబి అన్నది ఒకటి కాని అకరణీయ సంఖ్యా సమితి. దేర్ఫోర్ ఏను బీను జీలో ఉన్నప్పుడు ఏ ప్లస్ సర్కిల్ బి కూడా జీలో ఉంది కనుక ప్లస్ సర్కిల్ క్లోజ్ అవుతుంది. ప్లస్ సర్కిల్ అన్నది సమృద్ధ ధర్మాన్ని పాటిస్తుంది. నెక్స్ట్ సాహచర్య ధర్మము. ఏబిసిలు జీలో ఉన్నాయి. ఏ ప్లస్ సర్కిల్ బి ప్లస్ సర్కిల్ సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి మైనస్ ఏబి ప్లస్ సర్కిల్ సి. దట్ ఈస్ నథింగ్ బట్ ఏ ప్లస్ బి మైనస్ ఏబి ప్లస్ సి minus of a plus b minus ab times c. That is nothing but a plus b minus ab plus c minus ac minus bc plus abc. That is nothing but a plus b plus c minus ab minus bc minus ca plus abc. అదే విధంగా ఏ ప్లస్ సర్కిల్ ఆఫ్ బి ప్లస్ సర్కిల్ సి ఈక్వల్ టు ఏ ప్లస్ సర్కిల్ ఆఫ్ బి ప్లస్ సి మైనస్ బీసీ. That is a plus of b plus c minus bc minus a times of b plus c minus bc. That is equal to a plus b plus c minus bc minus ab minus ac plus abc. So that is equal to a plus b plus c minus ab minus bc minus ca plus abc. So a plus circle b plus circle c equal to a plus circle of plus circle c. నెక్స్ట్ తత్సమ ధర్మము. ఐడెంటిటీ లా. లెట్ ఈ బి ద ఐడెంటిటీ. దెన్ ఏ ప్లస్ ఈ ఈక్వల్ టు ప్లస్ ఏ ప్లస్ సర్కిల్ ఈ ఈక్వల్ టు ఈ ప్లస్ సర్కిల్ ఏ ఈక్వల్ టు ఏ. దట్ ఈస్ నథింగ్ బట్ ఏ ప్లస్ ఈ మైనస్ ఏఈ ఈక్వల్ టు ఏ. ఏ గెట్స్ క్యాన్సిల్ ఈచ్ అదర్. ఈ టైమ్స్ 1 మైనస్ ఏ ఈక్వల్ టు 0. దట్ ఇంప్లైస్ ఈ ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ 1 మైనస్ ఏ ఈక్వల్ టు 0. దట్ ఈజ్ ఈ ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ ఏ ఈక్వల్ టు 1. But a is not equal to 1, therefore e must be equal to 0. Therefore what is identity? E is equal to 0. So a plus circle 0 equal to a plus 0 minus a 0, that is equal to a. Similarly g plus circle a equal to 0 plus a minus 0 times a equal to a. Therefore దీని ప్రకారంగా సో ఇక్కడ దశమ మూలకము ఏమవుతుందంటే 0 అన్నది ఏర్పడుతుంది. దట్ ఈస్ ద ఐడెంటిటీ ఎలిమెంట్. నెక్స్ట్ విలోమ ధర్మం. ఏ యొక్క విలోమము బి అనుకుందాము. అప్పుడు ఏ ప్లస్ సర్కిల్ బి ఈక్వల్ టు ఈ కావాలి. సో ఏ ప్లస్ బి మైనస్ ఏబి ఈక్వల్ టు 0 అవుతుంది. సో బి టైమ్స్ 1 మైనస్ ఏ ఈక్వల్ టు మైనస్ ఏ. దెర్ఫోర్ బి ఈక్వల్ టు minus a by 1 minus a, that it can be written as a by a minus 1. Therefore a inverse is equal to a by a minus 1. That belongs to G, that is q minus singleton set 1. ఒకటి కాని అకరణీయ సంఖ్య కనుక ఏ యొక్క విలోమము a by a minus 1 అన్నది ఏర్పడింది. అనగా G అన్నది విలోమ ధర్మాన్ని పాటిస్తుంది. నెక్స్ట్ చివరిది వినిమయ ధర్మము. ఏ ప్లస్ సర్కిల్ బి ఈక్వల్ టు ఏ ప్లస్ బి మైనస్ ఏబి. దీన్ని బి ప్లస్ ఏ మైనస్ బిఏగా రాయవచ్చు. దట్ ఈస్ ఈక్వల్ టు బి ప్లస్ సర్కిల్ ఏ. దేర్ఫోర్ ఏ ప్లస్ సర్కిల్ బి ఈక్వల్ టు బి ప్లస్ సర్కిల్ ఏ. కనుక జీ కమ ప్లస్ సర్కిల్ అన్నది వినిమయ సమూహాన్ని ఏర్పరుస్తుంది. ఈ విధంగా 5 ధర్మాలు చూపించబడింది. నెక్స్ట్ క్వశ్చన్ 10A. జీ కమ డాట్ అన్నది సమూహము. హెచ్ అన్నది జీలో ఒక ఉపసమితి మరియు హెచ్ అనేది శూన్యేతర సమితి. అప్పుడు హెచ్ ఉపసమూహమాగుటకు ఆవశ్యక పర్యాప్త నియమాలు. ఏబీలు హెచ్లో ఉంటే ఏబీ ఇన్వర్స్ కూడా హెచ్లో ఉంటుంది. జీ కమ డాట్ ఈజ్ ఎ గ్రూప్ అండ్ హెచ్ ఈజ్ అ నాన్ ఎంప్టీ సబ్సెట్ ఇన్ జీ. దెన్ హెచ్ ఈజ్ ఎ సబ్ గ్రూప్. Implies and implied by a comma b belongs to h implies ab inverse belongs to h. So first one. Now let us say part 1. H is a subgroup of G. H subgroup ante automatically H సమూహం అవుతుంది.
నా ఇప్పుడు క్లెయిమ్ ఏం చూపించాలా? ఏను బీను హెచ్లో ఉంది అంటే ఏబీ ఇన్వర్స్ ద ప్రోడక్ట్ ఏ టైమ్స్ బి ఇన్వర్స్ కూడా హెచ్లో ఉంది అని చూపించాలి. బి అన్నది హెచ్లో ఉంటే బి ఇన్వర్స్ ఖచ్చితంగా హెచ్లో ఉంటుంది. అందువల్ల హెచ్లో విలోమము వ్యవస్థితం అవుతుంది. ఇప్పుడు ఏ ఉంది, బి ఇన్వర్స్ హెచ్లో ఉంది అంటే ఏబి ఇన్వర్స్ కూడా ఎక్కడుంటుంది? హెచ్లో ఉంటుంది. కనుక హెచ్ ఉపసమూహము ఇంప్లైస్ ఏను బీను హెచ్లో ఉంటే ఏబి ఇన్వర్స్ కూడా హెచ్లో ఉంటుంది. దట్స్ అబౌట్ దట్. నెక్స్ట్ పార్ట్ 2. ఏ కమ బి హెచ్లో ఉన్నాయి అంటే ఏబి ఇన్వర్స్ కూడా హెచ్లో ఉంది అనే కండిషన్ తీసుకుంటాము. ఈ కండిషన్ను ఉపయోగించి హెచ్ ఏ ఉపసమూహము అని చూపిద్దాం. By taking this condition A, B belongs to H implies AB inverse belongs to H, we are going to show that H is a subgroup of G. Now claim H అనేది ఉపసమూహం అని చూపించాలి అంటే H సమూహము అని చూపించాలి. H సమూహము అని చూపించాలంటే 4 ధర్మాలు H పాటిస్తుంది అని చూపించాలి. సో మొట్టమొదటిది తత్సమ ధర్మము, ఐడెంటిటీ లా. A, A belongs to H implies by the condition ఏ ఇన్వర్స్ కూడా హెచ్లో ఉంటుంది, అనగా ఈ అనేది హెచ్లో ఉంటుంది అంటే జీ తత్సమ ధర్మాన్ని పాటిస్తుంది. నెక్స్ట్ విలోమ ధర్మం. ఇప్పుడు ఈ ఏలు హెచ్లో ఉన్నాయి అంటే కండిషన్ ప్రకారం ఈ ఏ ఇన్వర్స్ హెచ్లో ఉంటుంది, అనగా ఏ ఇన్వర్స్ హెచ్లో ఉంటుంది. కనుక హెచ్ విలోమ ధర్మాన్ని పాటిస్తుంది. నెక్స్ట్ సంవృత ధర్మం. ఏ బి ఇన్వర్స్ బిలాంగ్స్ హెచ్ ఇంప్లైస్ ఏ టైమ్స్ బి ఇన్వర్స్ హోల్ ఇన్వర్స్ కూడా హెచ్లో ఉంటుంది, అనగా ఏబి హెచ్లో ఉంటుంది. సో సంవృత ధర్మాన్ని పాటించినట్టయింది. సో కనుక హెచ్ అనేది సహచర్య ధర్మాన్ని పాటిస్తుంది. ఎందువల్ల అంటే హెచ్ అన్నది జీలో ఉంది, హెచ్లోని మూలకాలన్నీ కూడా జీలో ఉంటుంది. జీ సహచర్య ధర్మాన్ని పాటిస్తుంది అన్నప్పుడు హెచ్లో ఉన్నటువంటి మూలకాలన్నీ కూడా సహచర్య ధర్మాన్ని పాటిస్తుంది. ఈ 4 ధర్మాలని హెచ్ పాటిస్తూ ఉంది కనుక హెచ్ అన్నది జీకు ఉపసమూహము అవుతుంది. ఐ హోప్ దట్ ఈస్ క్లియర్. నెక్స్ట్ లెగ్రాంజెస్ థియరం. every finite subgroup of a group divides the order of a finite subgroup divides the order of the group. జీ పరిమిత సమూహము అయి హెచ్ అనేది జీలో పరిమిత సమూహం అయినప్పుడు హెచ్ యొక్క తరగతి జీ యొక్క తరగతిని నిశేషముగా భాగిస్తుంది అని చూపించాలి. సో జీ అన్నది పరిమిత సమూహము కనుక హెచ్ దానికి ఉపసమితి అయినప్పుడు హెచ్ కూడా పరిమిత ఉపసమూహము అవుతుంది. ఇప్పుడు జీ యొక్క తరగతి ఫైనైట్ కనుక హెచ్ యొక్క తరగతి కూడా ఫైనైట్. సో హెచ్లో మూలకాలు తీసుకున్నప్పుడు ఏబి అనే 2 మూలకాలు తీసుకున్నప్పుడు ఏ చేత జనితమైనటువంటి కుడి సహసమితి బి చేత జనితమైనటువంటి కుడి సహసమితికి సమానమవుతుంది లేదా వియుక్తాలుగా ఉంటుంది. ఇఫ్ యూ కన్సిడర్ ఎనీ 2 cosets of H in G, then either they are identical or disjoint. What is HA? HA will be of the form set of all HA such that H belongs to capital H and HB equal to set of all HB of such that H belongs to capital H రూపంలో ఉంటుంది. Okay, next. Now what is HE? That is nothing but H only. Therefore order of H is equal to order of HE. So that implies the order of every coset is equal to order of H. H అన్నది హెచ్తో సమానం కనుక హెచ్ యొక్క తరగతి మరియు మిగిలిన అన్ని సహసమతల యొక్క తరగతులు కూడా హెచ్ యొక్క తరగతితో ఏకీభవిస్తుంది. లెటస్ సే HA1 HA2 ఎట్సెట్రా HAK అన్నది విభిన్న సహసమతులు అనుకోండి. సో లెటస్ సే దెర్ ఆర్ n distinct cosets, right cosets of H in G. So G can be written as HA1 union HA2 union etc. HAK. Therefore order of G equal to order of HA1 plus order of HA2 plus etc. order of HAK. But that is equal to order of H plus order of H plus etc. order of H k times. Therefore order of G is equal to k times order of H.
That implies k equal to order of g by order of h. In other words, order of h divides order of g. అనగా h యొక్క తరగతి g యొక్క తరగతిని నిశ్శేషంగా భాగిస్తుంది. ఈ k అన్నది g నందు h యొక్క సూచిక అంటారు, లేదా జీలో h యొక్క విభిన్న కుడి లేదా ఎడమ సహసమతల సంఖ్యను ఇది ఈ సూచిక మనకు ఇస్తుంది. సో h యొక్క తరగతి g యొక్క తరగతి నిశ్శేషంగా భాగించింది అన్న. బట్ ద కాన్వర్స్ ఆఫ్ దిస్ ఈజ్ నాట్ ట్రూ. దట్ ఈస్ even if order of h divides order of g, it need not imply that h is a subgroup of g. h యొక్క తరగతి g యొక్క తరగతి నిశ్శేషంగా భాగించినంత మాత్రాన h అన్నది gకు ఉపసమూహం కావాల్సిన అవసరము లేదు. ఫర్ ఎగ్జాంపుల్ h is equal to -1, i అనే ఉపసమితి తీసుకుందాం. జీలో g ఎవరు 1 -1 i -i. అప్పుడు h యొక్క తరగతి 2 అవుతుంది, g యొక్క తరగతి 4 అవుతుంది. 2 4 నిశ్శేషంగా భాగిస్తుంది, కానీ h, డాట్ అన్నది ఉపసమూహం కాదు. ఎందువల్ల అనగా -1 times i equal to -i పదము hలో లేదు, అనగా ఇది సంవృత ధర్మాన్ని పాటించదు, కనుక h ఉపసమూహము కాదు. I hope this is clear. So the converse of the Lagrange's theorem is not true. Thank you for watching this video.